నెల్లూరు చేపల పులుసు రెసిపీ చూద్దాం రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందైతే ప్యాన్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. మనం ముందుగా ఆనియన్ టమాటో కట్ చేసుకొని అది గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఈ పేస్ట్ అనేది అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత ఆయిల్ నుంచి పేస్ట్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పుడు బెండకాయలు వంకాయలు ఇప్పుడు మిర్చి అనేది కట్ చేసుకొని ఆల్రెడీ సపరేట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అది మరుగుతున్న దాంట్లోకి మనం పచ్చిమిరపకాయలు వేయాలి. వేసిన తర్వాత అది కొంచెం స్మెల్ అనేది పచ్చివాసన అనేది పోతూ ఉంటుంది మనం అలా మిక్స్ చేయడం వల్ల. సో ఇప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలు అనేది వేయాలి. బెండకాయలు వేయటం వల్ల అనేది చేపల పులుసులోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు బాగా మిక్స్ చేయాలి. చూడండి వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. అంటే నేను సాల్ట్ వాడట్లేదు, కల్లుపు వాడుతున్నాను. ఫిషెస్ అవి అన్నీ బాగా క్లీన్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు చూసారా బెండకాయలు అవి బాగా మగ్గాయి. సో ఇప్పుడు మనం వంకాయలు వేయాలి. వంకాయలు వేసిన తర్వాత కలపాలి. మంట అనేది లో ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చేప ముక్కలు అన్నీ ఒక్కొక్కటిగా సపరేట్గా పెట్టాలి. అంటే మనం ఒక్కసారి వేయడం వల్ల పులుసు అనేది చేప ముక్కలకి ఇరిగిపోతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు మనకు కావాల్సిన కారం, ఇంట్లో మసాలా, నెక్స్ట్ ఫిష్ మసాలా అనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మసాలాలన్నీ కొంచెం మనం గరిటతో కలపలేము కాబట్టి కొంచెం వాటర్ అనేది వేస్తే అది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఫైనల్గా మనకి చేపల పులుసులోకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చింతపండు. ఆ చింతపండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి, ఇక్కడ కెమెరా కొంచెం ఆవిరి అనేది